ఇక్కడే జలమండలి అధికారులు ఉచిత తాగునీరు కేంద్రం ఏర్పాటు చేశారు. మద్యం దుకాణానికి వచ్చేవారు ఇక్కడ తాగునీరు కోసం మద్యం కలుపుకుంటూ ఉన్నారు. గ్రంథాలయానికి ఆనుకొని కొన్ని సంవత్సరాలుగా మద్యం దుకాణం నిర్వహిస్తూ ఉన్నారు. గ్రంథాలయాన్ని 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. అప్పట్లో నెలకు దాదాపు 1300 మంది దుకాణదారులు వచ్చేవారు, చదువుకోవడానికి వచ్చేవారు. ప్రస్తుతం 780 వరకు సభ్యులుంటున్నారు. ఈ గ్రంథాలయంలో 10,000కు పైగా పుస్తకాలు, దినపత్రికలు అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కడైనా గ్రంథాలయం అంటే ప్రశాంతమైన వాతావరణం గుర్తుకు వస్తుంది. కానీ రెహ్మత్ నగర్ గ్రంథాలయంలో చదవాలంటే పాఠకులు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు మూతపడిన శౌచాలయం ఉంది. మద్యం దుకాణం వద్దకు వచ్చేవారు ఇక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో గ్రంథాలయంలోకి భరించలేని దుర్వాసన వస్తోంది. ఇక చెత్త తరలించే వాహనాలు, రిక్షాలు, ఆటోలు ఇక్కడే నిలుపుతున్నారు. అక్కడే జలమండలి అధికారులు ఉచిత తాగునీటి కోసం కేంద్రం ఏర్పాటు చేశారు. మద్యం దుకాణానికి వచ్చేవారు అక్కడ నీరు కలుపుకొని మద్యం తాగుతున్నారు. గ్రంథాలయానికి ఆనుకొని కొన్ని సంవత్సరాలుగా మద్యం దుకాణం నిర్వహిస్తున్నారు. గ్రంథాలయాన్ని 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. అప్పట్లో నెలకు దాదాపుగా 1300 మంది వచ్చేవారు. ప్రస్తుతం 780 వరకు సభ్యులున్నారు. ఈ గ్రంథాలయంలో 10,000కు పైగా పుస్తకాలు, దినపత్రికలు అందుబాటులో ఉన్నాయి. మార్నింగ్ ఈవినింగ్ చాలా మంది వస్తారు చదవడానికి, న్యూస్ చదవడానికి, పేపర్ చదవడానికి చాలా మంది వస్తారు. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే పక్కన వైన్ షాప్ ఉండడం వల్ల చదవడానికి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ఉండట్లేదు. ఇక్కడ ఈ వైన్ షాప్కి వచ్చే వాళ్ళకి మొత్తం పార్కింగ్ పెట్టేస్తున్నారు, బైక్ పార్కింగ్ పెట్టేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా చదవడానికి పేపర్కి వస్తే ముక్కు ఇలా కట్టుకోవాలి, కట్చిప్ కట్టుకొని పేపర్ చదివే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ టాయిలెట్స్ లేవు. ఉన్న టాయిలెట్ అది బంద్ అయిపోయింది. పక్కన అటు పోస్తారు, ఆ లైబ్రరీకి ఆ పక్కకు మూత్రాలు పోస్తారు. ఇక్కడైతే ఇట్లా నీళ్ళు వస్తాయి. సాయంత్రం పూట చూడండి మీరు, ఇక్కడ నీళ్ళు వాడుతూ ఉంటాయి, వరదలాగా వాడుతూ ఉంటాయి. అలా పోస్తారు. ఇక్కడ అక్కడే జెండాలు ఉన్నాయి, జాతీయ జెండాలు మూడు పార్టీలకు సంబంధించినవి. బీజేపీ, కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్ సంబంధించినవి 3 జెండాలు ఉన్నాయి అక్కడ. అయినా కానీ అక్కడే పోస్తారు అందరూ. ఆ జెండా గద్దల మీదనే పోస్తారు. అంతా ఇక్కడ వాడుతూ ఉంటుంది. మెయిన్ ప్రాబ్లము వైన్ షాప్ ప్రాబ్లం. ట్రాఫిక్ కూడా చాలా జామ్ అవుతుంది దానివల్ల ఇంకోటి ఏంటంటే పేపర్ చదివే వాళ్ళకి చదవనీయకుండా ఈ తాగిన వాళ్ళంతా గొడవలు చేస్తుంటారు. ఇక్కడ తాగిన వాళ్ళు గోల చేస్తుంటారు. ఆ పేపర్ చదవడానికి ఎందుకు వచ్చిన నాయన అన్నట్టు అయిపోయిన పరిస్థితి. పాపము ఆయన శ్రీనివాస్ అన్న మంచోడు, గ్రంథాలయం మెయింటైన్ చేస్తాడు. ఆయన మంచోడు. అందరి ఎంతమంది చెప్తారు, ఆయనేమో తిరగబడుతుంటారు తాగి. ఏం చెప్తారు, మార్నింగ్ పోలీసులు ఉంటే బాగుంటుంది. ఆ ప్రదేశానికి ఎక్కువగా విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు వస్తూ ఉంటారని, వారంతా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెప్తూ ఉన్నారు. ఉదయం, సాయంత్రం వేళ ఇక్కడ పాఠకులు వస్తూ ఉంటారు. అయితే కొద్ది రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ముక్కు మూసుకొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొందని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 ఏళ్లుగా గ్రంథాలయం పక్కన మద్యం దుకాణం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు పట్టించుకొని సమస్యను పూర్తిగా పరిష్కరించాలని పాఠకులు కోరుతున్నారు. అంటేనే కాసేపు ప్రశాంతంగా కూర్చొని చదువుకునే ప్రదేశం. కానీ రెహ్మత్ నగర్లో ఉన్న ఈ గ్రంథాలయం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ గ్రంథాలయం పరిస్థితి ఎలా ఉందో. ఇక్కడ ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు కూడా పార్కింగ్ చేశారు. దాంతోపాటు పక్కనే వైన్ షాప్ ఉండడం ద్వారా ఇక్కడికి వచ్చిన వారికి కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మందుబాబులు తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ లాంటివి కూడా చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే పక్కనే పబ్లిక్ టాయిలెట్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. దీంతో ఇక్కడ మందుబాబులు కావచ్చు, ఇటువైపుగా వెళ్ళే వారంతా కూడా ఇక్కడే మూత్ర విసర్జన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ గ్రంథాలయం గోడకే వారంతా మూత్ర విసర్జన చేయడం ద్వారా ముక్కు మూసుకొని లోపల కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉందని అయితే లోపల చదువుతున్న పాఠకులు అయితే వాపోతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ముందే ఇక్కడ కొందరు ప్రైవేట్ వ్యక్తులు వారి వాహనాలతో పాటు ఇక్కడ వారికి సంబంధించిన సామాన్లు కూడా ఇక్కడే పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ జాతీయ జెండా ఉన్నప్పటికీ కూడా అసలు ఎవరు పట్టించుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మూత్ర విసర్జన చేయడము, ఉమ్మేయడం లాంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడే మేకలు ఉన్నాయి. అలాగే పబ్లిక్ టాయిలెట్స్ క్లోజ్ చేసి ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ కనిపిస్తాయి. మరోవైపు ఇక్కడ చెత్త వేసే బండి కూడా
ఉండడం మనకు కనిపిస్తుంది. అంటే ఎక్కడైనా గ్రంథాలయం అంటే చాలు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా లేకుండా ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వారికి అయితే ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉదయం సాయంత్రం అయితే రెగ్యులర్గా స్టూడెంట్స్ కావచ్చు, ఇటు న్యూస్ పేపర్ చదువుకోవడానికి కావచ్చు చాలామంది వస్తూ ఉంటారు. వచ్చిన వారికి కూడా అసలు ప్రశాంతత లేని వాటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ చలివేంద్రం ఉండడం ద్వారా అయితే మందుబాబులంతా కూడా ఆ మందులో వాటర్ కలుపుకోవడానికి కూడా ఇక్కడికే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో వారు ఇక్కడ వాటర్ కలుపుకొని తాగడము, ఇక్కడే గొడవలు పడడము, మరోవైపు ఇక్కడ అక్రమ పార్కింగ్ చేయడం ద్వారా ఇక్కడికి వచ్చిన వారికి పార్కింగ్ వీలు కాకుండా ఉండడం లాంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నిసార్లు గ్రంథాలయం అధికారులు మందలించినప్పుడు కూడా వారితో గొడవ పడే పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ గ్రంథాలయానికి సంబంధించిన అన్ని సమస్యలకి పరిష్కారం చూపాలని స్థానికులు పాఠకులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.